పెసరట్లో ఎన్ని చట్నీలు తిన్నా అల్లం చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. అల్లం చట్నీ పెసరట్టు చాలా మంచి కాంబినేషన్ అనమాట. వేడి పెసరట్టు అల్లం చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రాత్రి నానబెట్టుకున్న పెసలు, బియ్యము, ఒక గ్లాస్ పెసలు, అలాగే ఇంకా ఒక గుప్పుడు బియ్యము, ఒక స్పూన్ మెంతులు అనమాట బాగా నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకుని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. బాగా మెత్తగా నలిగితే టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న దాంట్లోకి 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసి ఈ పిండిలో కలిపేసేయండి. ఈ పిండిని బాగా కలిపి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని, మనం కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, న్యాచురల్గానే వేస్తాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపి పెట్టుకోండి. పిండి రెడీ అయిపోయింది అల్లం చట్నీ కోసము. ప్యాన్ వేడైన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి బాగా వేడైన తర్వాత కారానికి తగినట్టు ఎండుమిర్చి ఒక 20 వరకు ఉంటాయి ఇవి. అలాగే మనం ఎంత అల్లం తీసుకుంటే అంత బెల్లం, అంత చింతపండు వేసుకోవాలి అదే క్వాంటిటీలో. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ, మొత్తం ఒక వెల్లుల్లిపాయ అనమాట అది. అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపి దీంట్లోకే బెల్లం, చింతపండు కూడా వేసేసి ఒకసారి కలిపి కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్లా చేసుకోవాలి పచ్చడిని నలగడానికి. దీంట్లోకి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. దీంట్లోకి కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు వేసుకుంటే తొందరగా పాడవకుండా ఉంటుంది పచ్చడి. పోపు కోసము మినపప్పు, శనగపప్పు వేసుకుని, అలాగే ఆవాలు, జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఇంగు కూడా వేసి దీన్ని మనం రుబ్బి పెట్టుకున్న చట్నీలో వేసేసి కలిపేసి పక్కన పెట్టుకోండి. పెసరట్టు కోసము నెయ్యి వేసి ప్యాన్ అంతా మంచిగా పెసరట్టు వేసుకుని ఇలా పైనుంచి ఉల్లిపాయ వేసుకుని అంచులంటే ఇలా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేతి పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తినేగోల్ది తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. మరి పెసరట్టు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వేడి పెసరట్టు అలాగే అల్లం చట్నీ మంచి కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.